శ్రీ బాలాజీ పద్మావతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణానికి విచ్చేసినటువంటి భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రజా మే కామ సమృద్ధ్యదా ప్రజా మే కామయోరధాత్రదవ కామ సతృప్తిమానంద దికిట తలంబ్రాల పెండ్లి కూతురు నవ్వేది పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేది పెండ్లి కూతురు పెట్టిది పెద్ద తురుము పెండ్లి కూతురు నేనే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు పెట్టిది పెద్ద తురుము పెండ్లి కూతురు నేనే పెట్టెడు చీరలు గట్టి పెండ్లి కూతురు గట్టిగా వెంకటపతి కౌగిటను గట్టిగా వెంకటపతి కౌగిటను కడి పెట్టిన నిదానమైన పెండ్లి కూతురు పిడికిట కలారి సోమారి సోమారి అమరవంతిదయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవంతిదయట అటే మహిమయే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు కనిలో శ్రీ వెంకటేశ్ రాణి వచ్చి పెంటాడి కనిలో శ్రీ వెంకటేశ్ రాణి వచ్చి పెంటాడి పవనమయేసు ఈ చూడి కురుగనాడాడి నారాయణే విష్ణు కర్మాణి వస్యద యతో వ్రతాని వస్పభే ఇంద్రస్య యుధ్య సఖా తద్విష్ణు పరమం బలగం సదా పశ్య ఎదుకొండవర వెంకటరమణ గోవింద గోవింద. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణవే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం శ్రీవేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం మత్స్యాయ నమః, ఓం కూర్మాయ నమః, ఓం రాహాయ నమః, ఓం నారసింహాయ నమః, ఓం వామనాయ నమః, ఓం పరశురామాయ నమః, ఓం శ్రీరామాయ నమః, ఓం బలరామాయ నమః, ఓం కృష్ణాయ నమః, ఓం కల్కినే నమః, ఓం శ్రీ నమః. ఈరోజు ముంబై నగరంలో కాందివలి చార్కోప్ బాలాజీ పద్మావతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో శ్రీ బాలాజీ టెంపుల్ చార్కోప్ సర్వే గురునాథ్ గారు అత్యంత వైభవంగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణ ఉత్సవాన్ని జరిపారు. ఈ ఉత్సవాన్ని చూసినప్పుడు ఇక్కడున్నటువంటి ప్రజలందరికీ నిజంగా మనము తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి గారి కళ్యాణోత్సవం చూస్తున్నంత ఆనందంగా వాళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమాన్ని చూసి ఆనందించారు, తరించారు. కావున ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఎవరైతే గురునాథ్ గారు వారి సతీ సమేతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు, వారి యొక్క అనుభవాల్ని మన ఏకే తెలుగు ప్రేక్షకులకు వారు చెప్పాలని గురునాథ్ గారు, మీరు గత కొన్ని సంవత్సరాలుగా వెంకటేశ్వరుని సేవలో జీవితాన్ని అంకితం చేశారు. కావున
ఈరోజు దాదాపు 90 కంట్రీస్లో ఏకే తెలుగు మీడియా ప్రసారం అవుతుంది. డాక్టర్ అశోక్ కంటే గారు ఏకైక ఛానల్, తెలుగు ఛానల్ని ప్రారంభించారు ఈ బొంబాయి మహానగరంలో. అంటే బొంబాయిలో ఏదైనా కార్యక్రమం జరిగినప్పటికీ ఆ కార్యక్రమాన్ని ఈయన ప్రసారం చేస్తూ ఉంటారు. కావున మీరు ఏదైతే ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టారో, శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం కానివ్వండి, లేకపోతే బాలాజీ మందిరాన్ని నిర్మాణం కానివ్వండి, ఇటువంటి కార్యక్రమాలు చేయటంలో మీకు ఎటువంటి అనుభూతి కలిగింది? అది మా ప్రేక్షకులకు తెలియజేయాలి. ఓం నమో వెంకటేశాయ. నేను గత 20 సంవత్సరాలలో అశోక్ కంటే గారిని దగ్గర నుంచి చూస్తున్నాను. వాళ్ళ తెలుగు అభిమానం, తెలుగు అందరినీ సంఘాల ద్వారా ప్లాట్ఫామ్ మీదకి తేలేదనుకున్నారేమో కాబోలు అందుకోసమే మీడియా ఛానల్ తయారు చేశారు కదా. ఈ ఏకే మీడియా, AK-47 అంత పవర్ఫుల్ అని నేను విన్నాను. తర్వాత నేను MTSS ప్రోగ్రాంలకు అక్కడ ఆర్కెస్ట్రాలు జరిగేవి అనమాట. MTS ముంబై తెలుగు సేవా సంఘం వాళ్ళు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయితే నేను ప్రతి దగ్గరన హిందీ మన కామెంటేటర్ కానీ అనౌన్సర్ కానీ చూసేవాడిని. మొట్టమొదటి చలపతి గారిని తెలుగులో కామెంట్ ద్వారా నేను చూశాను. ఉత్సాహం ఆపుకోలేక అప్పుడు చిన్నప్పుడు చాలా చప్పట్లు కొట్టేవాడిని. తెలుగు మీడియా ఇన్ని దేశాలకు ప్రాకి ఇంత పెద్ద ఘనకీర్తి సంపాదించినందుకు నా ఆరాధ్యమైన వెంకటేశ్వరుని ఇంకా మిమ్మల్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుకుంటున్నాను. అయితే దుర్గా టెంపుల్ని చూడగానే అక్కడ బెంగాలీ వాళ్ళు జమ అవుతారని నానుడి, రామ్ మందిరాలలో తమిళ్ వాళ్ళు జమ అవుతారని నానుడి కదా. ఇలా ఒక్కొక్క మందిరం ఒక్కొక్క స్టేటుకు ప్రాతినిధ్యం వహిస్తే ఒక తిరుపతి బాలాజీ మందిరం తెలుగు వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తుంది. దేవుడు నాకు ఈ మందిరం కట్టే వేలో ఇలాంటి జవాబుదారి ఇచ్చాడేమని నేను అనుకుంటున్నాను. ఇంత చిన్న కళ్యాణోత్సవానికి 6-7 వేల మంది వస్తే, ఒకవేళ నేను టెంపుల్ స్టార్ట్ చేస్తే ఎన్ని లక్షల మంది తెలుగు వాళ్ళు వస్తారో. ఎంత పెద్దపల్లి సీన్ పక్కనే ఉన్నారు, వీళ్ళందరి నుంచి వచ్చారు, ఆంటాప్ హిల్ నుంచి వచ్చారు, దాదర్ నుంచి వచ్చారు. ప్రతి ఒక్క దగ్గర నుంచి నా పిలుపు మన్నించి ఇక్కడ వచ్చిన నా తెలుగు సోదరి మండలకు నా వెంకటేశ్వర ఆశీర్వాదాలను కలిగి నిత్య నూతనంగా 100 ఏళ్ళు కలకాలం పిల్లా పాపలతో సుఖంగా ఉండాలని నా ఆరాధ్య దైవమైన వెంకటేశ్వరుని కోరుకుంటున్నాను. పాపం నేను ఎంతోమంది మన తెలుగు వాళ్ళని చూస్తుంటారు. 5:30 తర్వాత ఎక్కువ మంది పోయేది ఒకటే స్థానానికి. కానీ మా చలపతి కంటే అన్న మన తెలుగు వాళ్ళ సేవలో ఏకే మీడియాని వీడియోలు చూసేటప్పుడు మధ్యలో ఏం కమర్షియల్ బ్రేక్ లాంటి ఎట్లాంటి ప్రచారం ఉండదు. అంటే దీని అర్థం ఏంటంటే వాళ్ళు జేబు నుంచి డబ్బులు వేసుకొని జేబు నుంచి ఎడిటింగ్ చేసి మన తెలుగు వాళ్ళ కోసం ఈ ప్లాట్ఫామ్ నిలిపించారు. ఈయన మనం తలా అంతా చేసి ఒక చుక్కలాగా చేసి ఈ మీడియా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్తే ఈ సందేశాలు ఒకరి నుంచి ఒకరు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, వచ్చిన గోపాల్ శెట్టి గారికి తర్వాత వచ్చిన ఎన్ని వేల మంది, ఒక 6-7 వేల మంది అంచనా వేసాం, అంతకంటే ఎక్కువైపోయింది. అలా ఇంతమందిని కలుసుకున్నందుకు నా వెంకటేష్ నాకు ఇట్లాంటి ఛాన్స్ ఇచ్చినందుకు నా వెంకటేశ్వరునికి మరొక్కసారి చేతులారా నమస్కరిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ఓం నమో. ఈరోజు గురునాథ్ గారి సతీమణితో ఈ కార్యక్రమాన్ని వారు చేస్తున్నారు. వారి సతీమణిని కూడా తెలుసుకుందాం, వారి యొక్క అనుభవాలు. ఏమ్మా మీకు ఎలా అనిపిస్తుంది? అంటే ఈ కార్యక్రమం చేస్తున్నారు మీ వారు గురునాథ్ గారు, దాంట్లో మీరు ఆయనకు ఏదైతే సహాయ సహకారాలు మీరు అందిస్తూ ఉన్నారు కళ్యాణోత్సవం చేసిన తర్వాత. ఓం నమో వెంకటేశాయ. మనశ్శాంతి కోసం పబ్లిక్ ఎంతోమంది చాలా దుఃఖాలు ఉంటాయి, వాళ్ళ ఇంట్లో ఎన్నో టెన్షన్స్ ఉంటాయి. మందిర్కి వచ్చి ఒక 10 నిమిషాలు భగవంతుని చూసి 5 నిమిషాలు కూర్చున్నా వాళ్ళ మనోవేదన శాంతిస్తుంది. దానికోసం వాళ్ళని చూసినప్పుడు మేము ఇంత పడ్డ కష్టం మొత్తం తీరిపోతుంది. దీనికోసం ఎంతో చేయాలనిపిస్తుంది ఆయన కోసం. ఎందుకంటే ఆయనకు ఇదే ఉంది కదా, ఆపద మొక్కులవాడ వడ్డీ కాసులవాడ అనాది రక్షిక, అట్లా అన్నమాట. ఎంతో మంది మొక్కులు తీరుతున్నాయి, వాళ్ళ బాధలు చెప్పుకుంటున్నారు. ఇంట్లో లేని శాంతి మందిరికి వచ్చినప్పుడు అది దొరుకుతుంది. వాళ్ళ ఉన్న శాంతిని చూసి మాకు ఎంతో సంతృప్తి. దానివల్ల ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. శ్రీ బాలాజీ పద్మావతి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో జరిగినటువంటి శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవానికి మనకందరికీ పరిచయమైనటువంటి వ్యక్తి, దూరదర్శన్ మరియు ఆల్ ఇండియా రేడియో గాయని వరలక్ష్మి గారు ఈరోజు ఈ కార్యక్రమంలో వారి గాన మాధుర్యాన్ని మన భక్తులందరికీ వినిపించారు. కావున
వరలక్ష్మి గారు ఈ కార్యక్రమానికి వచ్చి ఈ కళ్యాణోత్సవంలో మీరు ఏదైతే అన్నమాచార్య సంకీర్తనలతో పాటు వెంకటేశ్వరుని యొక్క ఆరాధనలు మీరు ఇక్కడ పాడినటువంటి పాటలను చూసిన తర్వాత ఈ భక్తుల మధ్యలో మీకు పాడేటప్పుడు ఎటువంటి మీకు అనుభవాలు వచ్చింది? నేను ఇవాళ చాలా ఆనందాన్ని అనుభవించాను. ఎందుకంటే ఎప్పుడు కూడా చిన్నప్పటి నుంచి కూడా భగవద్ ధ్యానంలో గడిపేటువంటి నాకు భగవంతుడు ఎన్నెన్నో మంచి అవకాశాలు ఇస్తూ ఉన్నాడు. అటు రేడియో టీవీల్లో భక్తి గీతాలు పాడటం, అట్లాగే విదేశాల్లో కూడా ఈ మధ్య దుబాయ్, మస్కట్, నేపాల్లో ముక్తినాథ్ టెంపుల్లో పాడటం అంటూ జరగటం నా అదృష్టం. ఈ రోజున ఇక్కడికి నన్ను రప్పించడానికి ఒక ముఖ్య కారణం కూడా ఉంది భగవంతుడు. ఒక సంవత్సరం 2 సంవత్సరాల కిందట నేను ఇక్కడికి వచ్చి పాడటం జరిగింది. అప్పుడు గురూజీ గారు నాతో చెప్పారు, మీకు తప్పకుండా నేను 6,000 మంది ఎంతమంది పాల్గొంటారండి, కళ్యాణోత్సవం చేస్తాము, దాంట్లో మీకు అవకాశం ఇస్తామనుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినా నాకు ఇవ్వకపోయేసరికల్లా మనకు అవకాశం లేదట్టుంది, ఇవ్వలేదు గురూజీ అనుకున్నాను. మొన్న ఫోన్ చేసి చెప్పేసరికల్లా వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. స్వామి మిరాకిల్స్ మా జీవితంలో ఎన్నెన్నో జరిగినాయి. ఈ రోజున ఇక్కడ పాడటం కూడా ఒక మిరాకిలే మాకు. అట్లాగే నన్ను ఇక్కడికి పరిచయం చేసినటువంటి ఈ బాంబేలో పరిచయం చేసిన వారు అశోక్ గారు, డాక్టర్ అశోక్ కంటే గారు మిమ్మల్ని పరిచయం చేశారన్నమాట. వారి మూలకంగానే భగవంతుడు ఆయన రూపంలో నాకు ఇక్కడ గురూజీ ద్వారా చెప్పించి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారని అనుకుంటున్నాను. అందుకే కదమ్మా ఇప్పుడు ఏకే తెలుగు మీడియా ప్రారంభించాలనేటువంటి సంకల్పన డాక్టర్ అశోక్ కంటే గారికి రావడానికి కారణమే ఇదనమాట. ఎందుకంటే బొంబాయిలో ఉంటున్నటువంటి తెలుగు వారిని అందరినీ ఒకే స్థాయికి తీసుకొచ్చి యావత్ ప్రపంచంలో ఇప్పుడు కనీసం అంటే ఒక 90 దేశాల్లో మన ఏకే తెలుగు మీడియా ప్రసారం జరుగుతుందన్నమాట. సో మన ఈ ఏకే తెలుగు మీడియా ప్రేక్షకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు ఈ కళ్యాణోత్సవ సందర్భంలో? కళ్యాణోత్సవ సందర్భంలో చాలా అద్భుతంగా గురూజీ గారు ఇక్కడ కళ్యాణాన్ని వెంకటేశ్వర స్వామి వారి చేతే జరిపించుకున్నారు. నిజంగా ఇంతమంది రావడం బాంబేలో అనేది నిజంగా అది చాలా ఆశ్చర్యాన్ని గొలిపింది. అందుట్లో మేము ఇక్కడ అన్నమయ్య కీర్తనలు మా చేతే స్వామి పాడించుకుంటాం. మేమిద్దరం తిరుపతిలో ఉండేవాళ్ళం. మేము తర్వాత మహారాష్ట్ర షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళి మమ్మల్ని తోసేశారు స్వామి. కాబట్టి ఇక్కడికి వచ్చి మళ్ళీ మర్చిపోకుండా స్వామి వారు మమ్మల్ని ఇక్కడ పిలిచి పాటలు పాడించుకుంటున్నారు. నిజంగా గురూజీ గారికి, కంతోటి అశోక్ గారికి, అలాగే మీకు భక్త జనాకోటికి అందరికీ కూడా నమస్సుమాంజలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు బొంబాయి మహానగరంలో కాందివలి చారుకుప్లో ఉన్నటువంటి బాలాజీ పద్మావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమానికి గంగాపుత్ర సంఘం వారు వారి ప్రతినిధులతో సహా సతీమణితో ఇక్కడికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు కనుల విందుగా చూశారు. వాళ్ళ అనుభవాలు సార్ మీకు ఎలా అనిపిస్తుంది? కార్యక్రమం ఇక్కడ వచ్చిన మేము చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ కూడా మేము చూసినాం, చాలా తెలుగు వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ కూడా. నాకు అట్లా అనిపిస్తుంది, అందులోనే చాలామంది ఉన్నది అట్లా అనుకున్నాం మేము. ఈ ప్రోగ్రామ్ కూడా ఫస్ట్ టైం అందరికి కాందూరికి వచ్చినాం, గుడి కాడ ఫస్ట్ టైం వచ్చినాం. ప్రోగ్రామ్ చూసి చాలా ఆనందంగా అనిపించింది. వెంకటేశ్వర కళ్యాణోత్సవం కూడా చాలా మంచిగా అనిపించింది. నాకు శ్రీ గురునాథ్ గారు ఫోన్ చేసి చెప్పారు, శ్రీనివాసం ఎట్లా రావాలంటే నేను డెఫినెట్లీ వస్తాను సార్, ఈ పూజకి మేము డెఫినెట్లీ వస్తాం, ఇంకా మీతో ఎంతమందిలో అందరూ తీసుకురామంటే ఓకే అందరం వస్తామన్నాము. వాళ్ళు పిలిపిస్తున్న ఎట్లా సాయంత్రం ఇక్కడ వచ్చేసినాము. ప్రోగ్రామ్ చూసి చాలా మంచిగా అనిపించింది. ఇక్కడ అతిథిగా గోపాల్ శెట్టి కూడా వచ్చారు, అది కూడా చాలా మంచిగా అనిపించింది. కంటి అశోకతో నేను చాలా రోజులు పరిచయం ఉన్నాను. అందరూ మేము 2 ప్రోగ్రామ్ చేస్తాం అని నాకు తెలుసు. ఆ ప్రోగ్రామ్ కూడా మేము మంచిగా చేస్తాం. నెక్స్ట్ ఆగస్టులో ఒకటి అక్టోబర్లో ప్రోగ్రామ్ చేస్తాము. అందరితో చాలా రోజులు మేము మంచిగానే పరిచయం ఉన్నాము. కంటి అశోక నాకు ముందు నుంచి చాలా తెలుసు. ఈ ప్రోగ్రామ్ వచ్చినందుకు చాలా మంచిగా అనిపించింది. ఇలాగే ఇంకా ప్రోగ్రామ్ బొంబాయిలో అయితే నేను తెలుసుకున్నాం ఇట్లా. అదేవిధంగా వెంకటేష్ గారు గంగాపుత్ర సంఘం ప్రధాన కార్యదర్శి కూడా ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఏకే తెలుగు మీడియా ప్రజలకు మీరు ఎటువంటి సందేశాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ముంబైలో చాలా తెలుగు ప్రజలు ఉన్నారని మాకు ఈరోజు తెలిసింది. ఇక్కడ ఈ వెంకటేశ్వర స్వామి కళ్యాణ ఉత్సవంలో మేము వచ్చినాం ఫస్ట్ టైము. ఇక్కడ చాలామంది తెలుగు వాళ్ళు ఉన్నాం. అందులో పాటు ఈ ప్రోగ్రాం చాలా బాగా జరిగినది. ఇంతమందికి ఎక్కడ మేము ఇంత మంచిగా చూడలేదు.
ఇక్కడికి వచ్చినందుకు చాలా సంతోషంగా మంచిగా ఉంది. అలాగే తిరుమలలో చూసినట్టుగానే ఉంది. మనసుకు ఆనందంగా ఉంది.